మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షుడు, మా రాష్ట్ర పున్నం రామకృష్ణ గారు మరియు మా ఎమ్మెల్యే గారు కొంతమంది మాత్రమే వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాలని కోరుకుంటున్నా. మిర్యాలగూడ నియోజకవర్గ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏలియాస్ అధ్యక్షతన ఈరోజు స్థానిక ఏఆర్సీ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. మొట్టమొదటగా గౌరవ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు గంధం నాగరాజు, ప్రధాన కార్యదర్శి పందిరి లక్ష్మణ్, కోశాధికారి చెరుకు నాగార్జున మరియు వారి కార్యవర్గంచే జిల్లా అధ్యక్షులు శ్రీమన్నారాయణ ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి హాజరయ్యారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా గెలవడానికి ఫోటోగ్రాఫర్లు కీలక పాత్ర పోషించారని, వారికి ఎప్పుడు ఏ అవసరమున్నా నిరభ్యంతరంగా ఏ సమయంలోనైనా నా దగ్గరికి రావచ్చని, సంఘం అంటే అందరిది, ఏ ఒక్కరు కూడా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుని యూనియన్ ఖరాబ్ చేసుకోవద్దని, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కనీస కార్యవర్గ సభ్యులచే ఏకాభిప్రాయం సాధించి అందరికీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని సంఘ బలోపేతానికి కృషి చేయాలని, మీ చిరకాల వాంఛ ఫోటో భవన్ నేను 6 నెలలకి చేస్తా, సంవత్సరానికి చేస్తానని ఉత్తి మాటలు చెప్పను. నా పదవి కాలం పూర్తయ్యే లోపల మీకు బిల్డింగ్ కట్టించి తీరుతానని, ఓడిన వాళ్లు పాజిటివ్ గా తీసుకుని అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్లాలని, చక్రి అధ్యక్షతన మిర్యాలగూడ యూనియన్ మంచి పేరు తెచ్చుకోవాలని తెలియజేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మండల అధ్యక్షులకు, స్థానిక సీనియర్ ఫోటోగ్రాఫర్లకు వేదిక మీదికి పిలిచి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 27న జరగబోవు ఫోటో ఎక్స్పోస్టర్లను రిలీజ్ చేశారు. కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన ప్రింటోనికా కలర్ ల్యాబ్, రెయిన్బో కలర్ ల్యాబ్, ఎల్ఈడి కృష్ణకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎవరైనా కింద నించోవద్దు, ఫోటోగ్రాఫర్లు తప్ప వేరే వాళ్ళు నిలబడరు. కట్ చేసేటప్పుడు కత్తెలు మరిచేస్తారు మనోళ్ళు. మొత్తం మిర్యాలగూడ యూనియన్కు 418 సభ్యత్వాలు ఉన్నాయి. 418 సభ్యత్వాలకు మొన్న పోటీ జరిగింది. 3 ప్యానెల్గా పోటీ చేయడం జరిగింది. ఈ పోటీలో సంతోష్ రెడ్డి ప్యానెల్, పురం జానయ్య ప్యానెల్, చక్రి ప్యానెల్, ఈ ప్యానెల్లో మొత్తం మనకు పోలైన ఓట్లు 396 పోలు కాగా, సంతోష్ రెడ్డి ప్యానెల్కు 100 ఓట్లు, పురం జానయ్య ప్యానెల్కు 56 ఓట్లు రాగా, చక్రి ప్యానెల్కు 240 ఓట్లు వచ్చాయి. మొత్తం 140 ఓట్ల లీడుతో ఈ కార్యవర్గం మొట్టమొదటిసారిగా 8 సంవత్సరాల తర్వాత భారీ ఎత్తున పోలింగ్ తోటి ఈ ప్యానెల్ గెలవడం జరిగింది. కావున ఆ ప్యానెల్ ప్రమాణ స్వీకారోత్సవానికి మొట్టమొదటిగా గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా వచ్చి వారు ప్రమాణ స్వీకారోత్సవం చేయాలి. దీనికి మా జిల్లా అధ్యక్షుడు శ్రీమన్నారాయణ ప్రమాణ స్వీకారోత్సవం చేయించాలని వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్న. ఇంకో మైక్ ఉందా? మీ పేరు చెప్పుకొని. నూకల వేణుగోపాల్ రెడ్డి అని నేను, మిర్యాలగూడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సహకారంతో గౌరవ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరి ఆశలు ఆశయాలకు అనుగుణంగా ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమం కోసం పాటుపడతానని భయం గాని పక్షపాతం గాని లేకుండా మిర్యాలగూడ ఫోటో వీడియోగ్రాఫర్లందరినీ వర్గాలు లేకుండా కలుపుకుంటూ వెళ్తానని అవినీతికి తావు లేకుండా సంఘ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తానని మీరు నాకు ఇచ్చిన పదవిని బాధ్యతగా స్వీకరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మిర్యాలగూడ యూనియన్ కు గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని జిల్లా మరియు రాష్ట్ర అసోసియేషన్ అనుబంధంగా
పనిచేసి మిర్యాలగూడ అసోసియేషన్ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దేవుని సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. గంధం నాగరాజు అలియా చక్రి అందరు సప్పట్లతోటి ఆహ్వానించాలి. ఓకే. నేను గంధం నాగరాజు అనే నేను మిర్యాలగూడ ఫోటో వీడియోగ్రాఫర్ సహకారంతో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరి ఆశయాలను అనుకూలంగా ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమం కోసం పాటుపడతానని భయం కానీ పక్షపాతం కానీ లేకుండా మిర్యాలగూడ ఫోటో వీడియోగ్రాఫర్ అందరి వర్గ విభేదాలు లేకుండా కలుపుకుంటూ వెళ్తానని అవినీతికి తావు లేకుండా సంఘ నిబంధనలకు లోబడి పనిచేస్తానని మీరు నాకు ఇచ్చిన ఈ పదవి ఒక బాధ్యతగా స్వీకరిస్తూ మిర్యాలగూడ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు అసోసియేషన్గా అనుబంధంగా పనిచేస్తూ మిర్యాలగూడ అసోసియేషన్కి అభివృద్ధి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దేవుని సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అధ్యక్షులు గారు మీకు కూడా గౌరవాధ్యక్షులు గారు మీకు కూడా నెక్స్ట్ లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి. నేను పందిరి లక్ష్మణ్ నేను మిర్యాలగూడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సహకారంతో ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరి ఆశయాలకు అనుగుణంగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమం కోసం పాటుపడతానని భయం కానీ పక్షపాతం కానీ లేకుండా మిర్యాలగూడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అందరినీ వర్గాలు విభేదాలు లేకుండా కలుపుకుంటూ వెళ్తానని అవినీతికి తావు లేకుండా సంఘ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తానని మీరు నాకు ఇచ్చిన ఈ పదవిని ఒక బాధ్యతగా స్వీకరిస్తూ మిర్యాలగూడ అసోసియేషన్ను తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు అసోసియేషన్కు అనుబంధంగా పనిచేసి మిర్యాలగూడ అసోసియేషన్ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దేవుని సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. కోశాధికారి నేను చెరుపల్లి నాగార్జున మిర్యాలగూడ ఫోటో వీడియోగ్రాఫర్ సహకారంతో కోశాధికారిగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరి ఆశయాలను అనుగుణంగా వీడియోగ్రాఫర్ల సంక్షేమం కోసం పాటుపడతానని భయం కానీ పక్షపాతం కానీ లేకుండా మిర్యాలగూడ ఫోటో వీడియోగ్రాఫర్స్ అందరికీ వర్గాలు లేకుండా కలుపుకుంటూ వెళ్తానని అవినీతికి తావు లేకుండా సంఘానికి నియమ నిబంధనలతో లోబడి పనిచేస్తానని మీరు నాకు ఇచ్చిన ఈ పదవిని ఒక బాధ్యతగా స్వీకరిస్తూ మిర్యాలగూడ అసోసియేషన్ను తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు అసోసియేషన్గా అనుబంధంగా పనిచేసి కృషి చేస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కార్యవర్గం మొత్తం లైన్గా నిల్చోవాలి. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరి ఆశలు ఆశయాలకు అనుగుణంగా ఫోటో వీడియోగ్రాఫర్ల ఒక బాధ్యతగా స్వీకరిస్తూ మిర్యాలగూడ అసోసియేషన్ కు కృషి చేస్తానని దేవుని సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. ఫోటో కట్టవస్తారు కృష్ణ, మీరు ఫోటోలు కట్టవస్తారు. మీరు హనుమాన్ వాటిది లిమిట్గా చేద్దాం. ప్లీజ్ నువ్వు కూడా
పాండు రామ్మ పైకి రామ్మ, వర్దిల్లాలి. వెళ్తారు. ఒక్క నిమిషం. మిర్యాలగూడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న పెద్దలు ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి స్వాగతం తెలియజేయాలి. అన్నగారు, మరి ఈనాటి ప్రమాణ స్వీకారణ కార్యక్రమానికి మీరు ముఖ్య అతిథి రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మరి ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా మేమందరము ఒక 50,000 నుంచి 70,000 పైచీలకు ఫోటోగ్రాఫర్లు ఉన్నాము. మరి ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 2010వ సంవత్సరంలో రాష్ట్రంలో తెలంగాణ ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఏర్పడడం జరిగింది. మరి ఈ సంక్షేమ సంఘం ఫోటోగ్రాఫర్ల గురించి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మరి అలా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో బిల్డింగ్లు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజున మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కనుక మరి ముఖ్యంగా ఈ మిర్యాలగూడలో ఈరోజు ఇలా మీటింగ్ జరుపుకోవాలంటే మరి కేవలం ఇదంతా కూడా రెంట్ పర్పస్లో ఈ ఫంక్షన్ హాలు ఎన్నో వేలు వేచించి మేము తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక సంవత్సరం ఎల్లతీరగానే మళ్ళీ ఆగస్టు వచ్చేసరికి ఫోటోగ్రాఫర్లకి ఒక బిల్డింగ్ కట్టియాలని ఈ వేదిక మీదంగా మేము కోరుకుంటున్నాం. ఇవాళ చూస్తే గతంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు బిల్డింగ్ కట్టియడం జరిగింది. జడ్చెల్లలో లక్ష్మారెడ్డి గారు కట్టియడం జరిగింది. అదేవిధంగా రామగుండంలో కట్టియడం జరిగింది. మరి అదేవిధంగా మొన్న కోదాడలో బొల్లం మల్ల యాదవ్ గారు కూడా మరి స్థలాన్ని ఇవ్వడం జరిగింది. సూర్యాపేటలో మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు కూడా గతంలో ఇవ్వడం జరిగింది. ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు అత్యంత కీలక పాత్ర, దగ్గర పాత్ర పోషిస్తున్నారు కనుక మా ఫోటోగ్రాఫర్లు అందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఒక బిల్డింగు, ఆఫీసు మీరున్నప్పుడే మీ ఆధ్వర్యంలో మాకు ఇవ్వాలని చెప్పి మరి ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఏ సమావేశం జరిగినా మాకు మా ఎమ్మెల్యే గారు రాష్ట్ర వ్యాప్తంగా బిల్డింగ్లు ఎక్కడున్నా లేకపోయినా ఈ మిర్యాలగూడలో మీరు ఇచ్చారనే విధంగా ఒక ఫోటోగ్రాఫర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడికి వెళ్ళినా మీ గురించి గొప్పగా చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మొట్టమొదటిసారిగా పరిపాలనలో ఫోటోగ్రాఫర్లకి బిల్డింగ్ కట్టించిన ఘనత ఎవరిది అంటే అది మీరిచ్చే రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మీరు ఎమ్మెల్యే కాకముందు కూడా ఇదే మిర్యాలగూడకు నేను వచ్చాను. మీ చారిటబుల్ ద్వారా మా మరి ఎలియాసన చెప్తుండేది, నేను ఇతర పార్టీలలో ఉన్నప్పుడు కూడా ఇవాళ మాకు ఎమ్మెల్యే కాకపోయినా కానీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ సర్వీస్ చేస్తున్న వ్యక్తి సర్వీస్ ద్వారా అని చెప్పి మీ గురించి గొప్పగా చెప్పడం జరిగింది. మరి మీరు చారిటబుల్ ద్వారా ఇవాళ కరోనాలో ఎంతోమందికి సర్వీస్ చేశారని చెప్పారు. మీరు ఎంతోమందికి పేదవాళ్ళని ఆదుకుంటున్నారని చెప్పారు. కానీ ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఫోటోగ్రాఫర్ అంటే ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా ఎప్పుడు పంటి మీద నవ్వుతూ మీ ఆనందాన్ని కోరుకునేటోడే ఫోటోగ్రాఫర్. మీరు ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టినా, ఎన్ని కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టినా, ఏ రాజకీయ నాయకుడు మీటింగ్ జరిగినా ఎంతో పైకి స్టేజ్ ఎక్కి దెబ్బలు తినైనా సరే ఆ లీడర్ ఫోటో అందంగా రావాలని చెప్పి తీసేవాడే ఫోటోగ్రాఫర్. ఇవాళ అలాంటి ఫోటోగ్రాఫర్ని మీరు మీ కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మిర్యాలగూడ నియోజకవర్గంలో మొట్టమొదటి బిల్డింగ్ ఇచ్చింది ఎవరయ్యా అంటే మీరే అని చెప్పేసి మరి చెప్పుకునే విధంగా సహకరించాలని మరొకసారి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ బ్రదర్. 119 నియోజకవర్గాలు మా వైపు చూస్తాయి. 119 నియోజకవర్గంలో ఫస్ట్ బిల్డింగ్ మాదే అయింది కనుక మా టైగర్, మా బత్తుల లక్ష్మారెడ్డి గారు, మా అన్న మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు నిజంగా ఇంత
ఆనందంగా ఇంత నవ్వులాటగా నవ్వుకుంటూ ప్రతి ఒక్కళ్ళం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్లకి, అలాగే కొత్త గౌరవులు, కొత్త మెంబర్లు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే స్టేట్ నుంచి వచ్చిన వారికి, అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా ఫోటోగ్రాఫర్లు సరే నేను మీకు పేర్లు చెప్పను కానీ నేను శ్రీనివాస కళ్యాణం ఇస్తుంటుంటే ఎక్కడైతే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చేది నాకు. ఇది ఎవరిచ్చారు ఈ మెటీరియల్ ఎవరంటే బిఎల్ఆర్ అని ప్రచారం చేసిన దాంట్లో మీకు ఫోటోగ్రాఫర్ల ముఖ్య పాత్ర ఉందని కూడా నా గెలుపులో నిజంగా ఫోటోగ్రాఫర్ల పాత్ర చాలా ఉంది. ఎందుకనంటే నేను మీకు గొప్పగా చెప్పట్లే, ఏదో ఇవాళ నన్ను పిలిచారని చెప్పట్లే. నేను చాలామంది పేర్లు చెప్పను, నేను చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అన్నా మీరు పంపించారంటే అందరూ మంచిగా చెప్పుకుంటున్నారన్నా, ఈ కార్యక్రమం బాగుందన్నా, దీన్ని ఇంతే ముందుకు కొనసాగించనా అని చెప్పిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నిజంగా వాళ్ళకి నా వెనకాల నుంచి పనిచేస్తున్న శక్తులుగా భావించి వాళ్ళకి నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళ స్థానం అనేది నా మదిలో ఎప్పుడూ ఉంటుందని పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక ఫోటోగ్రాఫర్ అంటే సామాజిక సేవలో భాగంగా ఎక్కడ ఏదైనా జరుగుతున్నా కానీ, ఒక ఇష్యూ జరుగుతున్నా కానీ, లేకపోతే మున్సిపాలిటీ పరిధిలో కానీ, లేదా ఎక్కడున్నా కానీ ఒక విషయాన్ని బయటికి తీసుకురావాలా, ఈ రకంగా ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతున్నది అని తీసుకొచ్చే గొప్పతనం కూడా ఒక ఫోటోగ్రాఫర్ చేతిలోనే ఉంది. మన మిర్యాలగూడలో అంటే నేను నా మిర్యాలగూడ అనే భాగంలో మేము చేస్తున్న కార్యక్రమానికి నిజంగా ఫోటోగ్రాఫర్లు అందరూ మనస్ఫూర్తిగా దాన్ని దీవించి వాళ్ళందరూ ముందుకు తీసుకుపోతున్నందుకు మీరందరూ చేసే ప్రయత్నంలో కంపల్సరిగా ఆ భావన, సామాజిక న్యాయం ఉన్నదని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అలాగే మీకు ఏదున్నా కానీ కష్టపడి పనిచేసే విధంగానే ఉంటా తప్ప నేను తప్పించుకునే రకాన్ని కాదు. ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా మీ అందరినీ గుర్తించి మీకు ఏ న్యాయం కావాలన్నా చేస్తా. అలాగే భవనం విషయంలో కూడా నా పదవీ కాలం ముగిసేలోపు మిమ్మల్ని కంపల్సరిగా మీకు అక్కడ ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్తున్నాను. నేను మనం ఏ పని చేసినా దాని మీద ఎంతో కొంత ఆ పనికి స్టార్ట్ చేసినా లేదు అనేదే గొప్పతనం. అంతేగాని పని స్టార్ట్ చేయకుండా ఏదో మైకులు దొరకగానే ఉపోద్ఘాతం చెప్పే బ్యాచ్ కాదు మాది. ఎట్టి పరిస్థితులలో దానికి ఎంతో కొంతవరకు మేము ఈ మాట ఇచ్చినాం, దానికి న్యాయం చేసినాం. ఈ స్టేజీకి వచ్చింది, ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ టైంలో ఇంకో స్టేజీ తీసుకుపోతానని ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నా. అలాగే ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి పేరున్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఏదో రకంగా రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. కుమారు ఆయన ఒక ఫోటోగ్రాఫరే. మీకు ఆయన పెళ్లి రోజు ఒక శాలువా దండేసి సత్కరించి మనందరం అతనికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీ టీం చేయండి. నాగార్జున అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలా, చేతులు ఉన్న వాళ్ళందరూ. ఓకే, కంగ్రాట్స్ అండి కుమార్ గారు, మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మంచిగా నిండా నూరేళ్ళు ఉండాలని ఆ ఏసైని నీ తరపున అడుగుతున్నాను నేను. వందనాలు. తీయని జ్ఞాపకం పలకరిస్తున్నట్టు గుండెల నిండా దాదాపుగా అంటే ఫోటోగ్రాఫర్స్ అయితేంది, వీడియో అయితేంది, అదేవిధంగా లోకల్ ఛానల్స్ కూడా 1998 సంవత్సరంలో ఎస్టాబ్లిషన్ చేసినప్పుడు మిత్రులు ఎలియాస్ గారు, డి శ్రీనివాస్ గారి ద్వారా ఇక్కడ అంటే మనందరికి సంబంధించింది కాబట్టి చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే ఫోటోగ్రాఫర్లందరూ కూడా ఒక అసోసియేషన్ని ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసుకొని ఒక తాటి మీద నిలుస్తూ ముందుకు పోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా మా మిత్రులు చక్రి గారు ప్రెసిడెంట్గా, వారి కార్యవర్గానికి అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ముఖ్యమైన కోరిక కూడా కోరిరు మీరు, అది ఖచ్చితంగా బిఎల్ఆర్ అన్న గారు ఖచ్చితంగా తీర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఒక ఫోటోగ్రాఫర్లు ఒక వీడియోగ్రాఫర్ల ద్వారానే ఇవాళ మీడియా ఎంత పెద్దగా అయిందో మీ అందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేది, ఒక 4-5 పత్రికలే ఉండేది. కానీ ఇలా సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇంత ఎదిగిందంటే కేవలం మనం ఫోటోలు అదేవిధంగా ఈ వీడియోల ద్వారానే ఇంత ప్రపంచవ్యాప్తంగా కూడా మనందరం కూడా సమాచారాన్ని ప్రజలందరూ కూడా చేరువ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు ఏదైతే కోరిరో ఖచ్చితంగా మేము మీ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా నా వంతు కూడా మీకు ఖచ్చితంగా ఒక అసోసియేషన్కి ఒక బిల్డింగు ఖచ్చితంగా బిఎల్ఆర్ అన్న గారికి విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా దాంట్లో నేను కూడా ప్రముఖ పాత్ర వహించి ఖచ్చితంగా అన్నగారి ద్వారా మీ అందరికీ కూడా చేయూతనివ్వాలి. ప్రెసిడెంటు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ట్రైనరు, వారి కార్యవర్గాన్ని అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యవర్గానికి నేను ఒకటే సూచిస్తున్నా, మీరు ఏ పని అయినా చేయండి, ఏమైనా చేయండి, కానీ మీరు కూర్చొని బాడీలో తీసుకునే సమస్యల పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఆలోచన ప్రకారంగా చేయొచ్చు, ఏదైనా విషయాలు మాట్లాడేటప్పుడు మీ నిర్ణయంతో పాటు మీలో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి తీసుకున్న తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి. సొంత నిర్ణయాల మటుకు తొందరపడి తీసుకోవద్దు. అందరు కలిపిన తర్వాతనే తీసుకుంటే అది ఎప్పటికీ నీ వర్గం అనేది ఎప్పటికీ ప్రజల్లో ఉంటుంది, ప్రజలతో పాటు ఉంటుంది. కాబట్టి అంటే ప్రజలంటే మన ఫోటోగ్రాఫర్లు, వేరే రకంగా అనుకోవద్దు, వీళ్ళందరితో పాటు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ లోబడే ఉండాలి తప్ప ఎవరికి వ్యతిరేకంగా రాకుండా అందరినీ కలుపుకునే విధంగా మీ కార్యవర్గానికి ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ, ఏదైనా సమస్య ఉన్నా కూడా నేను కూడా మీకు అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తాను. ఇది ఒక ఆడియో ఫంక్షన్ లాగా ఉంది, ఒక సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్నటువంటి ఫంక్షన్ లాగా వినూత్నంగా ఉందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిర్యాలగూడ నుంచి మొదలైనటువంటి ఇట్లాంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అంతటా ఇలాగే జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వేదిక మీద ప్రోటోకాల్ అని, తర్వాత చాలా ఇబ్బందులని, ఎన్నో ఇబ్బందుల్ని, మరి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుండా ఇలాంటి మిర్యాలగూడ జరిగినటువంటి ఇదే ఆదర్శంగా ప్రతి ప్రాంతంలో ప్రతి ఏరియాలో ఇలాగా జరగాలని మనసా వాచా కర్మణ్యేన కోరుకుంటున్నాను. మిర్యాలగూడెంలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఒక మంచి కార్యానికి, ఒక మంచి మరి రేపటికి అంటే ఇలాంటి ఫంక్షన్ హాల్లో మనం చేసుకున్న పరిస్థితి కాకుండా మన సొంత గూటిలో చేసుకునడానికి అక్కడ జ్యోతిని వెలిగించుకోవడం, ఇదే మన బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యే గారి ద్వారా మనం ఆ జ్యోతిని వెలిగించుకోవడానికి సర్వదా కృషి చేస్తారని చక్రి గారిని కోరుతున్నాను. మీ అనుబంధం, నాతో ఉండే స్నేహము, కానీ ఎప్పుడూ కావాల్సినటువంటి అధ్యక్షుడు చక్రి ఇప్పుడు మీరందరి చేత ఎన్నుకోబడి అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిచి ఈ కార్యక్రమాన్ని ఎంత దూరం తీసుకొచ్చినటువంటి చక్రికి, మరి తన బృందానికి, తన టీం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా కూడా నేను అనుకుంటున్నా తప్పకుండా తన సొంత భవనంలో అంటే ఫోటో భవన్లో జ్యోతిని వెలిగించే ప్రయత్నం చేస్తారని మిర్యాలగూడ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసేటువంటి శక్తి యుక్తి అతనికి భగవంతుడు కల్పించాలి. మీరందరి కృషి కూడా ఉండాలని, మీ అందరి యొక్క దాతృత్వం ఉండాలి. మరి ప్రయత్నానికి గాను నా వంతు కూడా కృషి చేస్తానని నేను అందరినీ కూడా ప్రమాణం చేస్తూ చెప్తున్నాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఇంకా ఎన్నో చేయాల్సింది ఉంది కనుక మరి ఈనాడుతోనే ఈ సభ ఇంత వేదిక ఇంత గొప్ప ఉన్నందుకు మరీ గొప్పగా ఇంకా మరి గొప్ప గొప్ప కార్యాన్ని తలపెట్టాలని నాగార్జున గారికి, మరి లక్ష్మణ్ గారికి, మరి చక్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిర్యాలగూడ పట్టణ అంటే ఇప్పుడు పెరిగిందేమో, డివిజన్ వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఆత్మీయ ఫోటోగ్రాఫర్ బంధువులందరికీ నా శుభాశిష్యులు. అదేవిధంగా మీ అందరి సహకారంతో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు, దానికి కూడా మీకు శుభాభివందనాలు. అదేవిధంగా కొత్త కమిటీకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అతిథులుగా మన మిర్యాలగూడ గౌరవ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారిని కూడా పిలుచుకున్నందుకు మీ కమిటీకి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మిర్యాలగూడ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఇంత ఐక్యంగా, ఇంత స్ట్రెంగ్గా పనిచేస్తూ మీరు అసోసియేషన్కి వెన్నుదన్నుగా నిలబడుతున్నందుకు మీకు మరొకసారి అభినందనలు. అయితే ఈ ఎన్నిక నిజంగా నాకు అనిపించింది, నాకు కూడా ఫోన్లు చేస్తే ఇది ఒక జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినట్టే జరిగింది.
పిల్లలేమో ఉత్సాహంగా కొట్లాడారు. నిజంగా ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి పోటీ, ఇది ఉండాలి. అయితే ఈ సందర్భంగా నేను దయచేసి ఎవరు కూడా ఓడిపోయినా అనే వాళ్ళు ఏదైతుందో ఆ అభిప్రాయాన్ని పక్కకు పెట్టేయండి. అది ఎలక్షన్ వరకే. ఈ ఓటమి రేపటి మీ గెలుపుకు నాందిగా మీరు ఫోటోగ్రాఫర్ల అభిమానాన్ని చూరగొట్టడానికి పనిచేయాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, అది మీకు చెప్తాను. అవని గురించి తెలుసుకోవాలంటే పరిమాణమై తెలుసుకో, కడలి లోతు తెలవాలంటే కన్నీటివై కరిగి తెలుసుకో, గెలిపోటములు చెప్పి రావులే, విరిగిన దానికి ఎదిగి నిలబడి నిరూపించి తెలుసుకో అన్నారు. కాబట్టి ఓటమి ఇది కాదు. గెలిచిన మిత్రులకి నేను చెప్పొచ్చేది ఒక్కటే, అందరితోటి ఫోటోగ్రాఫర్లకు మీకున్న సమయానికి, మీకు నేనంటాను వయసు ఉంది, ఓపిక ఉంది. సీనియర్ల నుంచి నాకు తెలిసి తమ్ముడు కూడా ఒక 25-30 సంవత్సరాల నుంచి ఇదే లైన్లో పెద్దలను చూసుకుంటూ చెల్లెల్ని కాపాడుకుంటూ పిల్లలతోటి సఖ్యతగా ఉంటూనే వస్తున్నాడు. మరి నూతన కమిటీకి విజయాశిష్యులు. మీ యొక్క సమయాన్ని సంపదతో పాటుగా మీరందరూ అసోసియేషన్ అభివృద్ధికి రాష్ట్ర స్థాయిలో మొదటి నుంచి నేను చెప్తున్న ఒకటి, మిర్యాలగూడ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఒక పేరుగానే ఉండాలని, ఆ దిశగా మీరు పనిచేయాలని కోరుకుంటూ ఎలక్షన్ ద్వారా ఎన్నికై మేబీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం చూస్తే మొదటిసారి ఎలక్షన్ జరిగింది అంటున్నారు. ఏదేమైనా ఎలక్షన్ ద్వారా ఎన్నికైనప్పుడు ఆ థ్రిల్ వేరే ఉంటుంది. జనరల్గా ఏకగ్రీవం అయినప్పుడు ఇంత థ్రిల్ ఉండదు. ఈ థ్రిల్ని పంచిన మిర్యాలగూడ ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, నేను నార్కట్పల్లి మండల అధ్యక్షునిగా మీ యూనియన్కి నా చిన్న సూచన ఏంటంటే, చాలా వరకు యూనియన్లు మనకు క్రమశిక్షణ లోపించడం వల్లనే నిర్వీర్యం అయిపోతున్నాయి. దయచేసి కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గం అలాంటి క్రమశిక్షణని కోల్పోకుండా, ముఖ్యంగా మన లావాదేవీల విషయాలు, లెక్కల విషయాలలో క్రమశిక్షణతో ముందుకు నడవాలని ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ చిన్న సత్కారం ఇచ్చినందుకు శుభాభివందనాలు. అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు అట్టహాసంగా మిర్యాలగూడ ప్రమాణ స్వీకార కొత్త కార్యవర్గం చేస్తున్న మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నల్గొండ జిల్లా అంటేనే ముందు వరుసలో వచ్చేది మన మిర్యాలగూడ యూనియన్. ఇదందరూ మీకు తెలిసిన విషయం. దయచేసి ఇన్సూరెన్స్ని ఎవ్వరూ బ్రేక్ చేయకండి. కొంతమంది అభ్యర్థుల మీద ఇష్టం లేని వాళ్ళు కూడా కడతలేరు. కానీ మన అభ్యర్థులు కాదు, ఇక్కడ యూనియన్ని గుర్తుంచుకొని ఇవ్వాలి. మన ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని ఇన్సూరెన్స్ కట్టాలి. కొత్త కార్యవర్గం శుభాకాంక్షలు తెలుసు. ఒక విషయం అన్న, చక్రన్న ఒక విజన్ తోటి వచ్చినాడు. ఆ విజన్ని సక్సెస్ఫుల్ చేస్తారని మిర్యాలగూడ మండల యూనియన్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక పెద్దలు చెప్పినట్టు కలిసి ఉంటే బలిసి ఉంటాం, విడిపోతే చీలిపోతాం. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఇదే ఐక్యతను కొనసాగిస్తూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా మనమందరం ఉన్నామని తెలియజేసినప్పుడే మనము మన జీవితాలను సుఖమయం చేసుకుంటాం. మిత్రులారా, ఈరోజు మనది ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక తల్లికి పెట్టిన బుడ్డలం కాదు. ఎవరం మనమంతా ఓ కళామ తల్లి పిల్లలము, ఫోటోగ్రఫీ కళామ తల్లి పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అన్నదమ్ములం. కాబట్టి ప్రతి ఒక్కరూ మిగతా వారికి ఎంతో సహకారం చేస్తూ, వారికి అండదండలు అందిస్తూ ముందుకు వెళ్ళాలి. మేము జిల్లా కమిటీ తరఫు నుంచి మిమ్మల్ని ప్రధానంగా కోరేది ఒకటే, కుటుంబ భరోసా మనందరికీ మేలు చేసేది. ఎవరికన్నా ఆపద వచ్చినప్పుడు అనేక రకాలుగా బాధలు పడుతూ ప్రతి ఒక్కరిని ఏదో అర్థించడం జరుగుతున్నది. మనకు ఆ బాధ మనకు అవసరం లేదు.
వాస్తవంగా ఒక 10 రూపాయలు కేటాయిస్తే కుటుంబ భరోసాలో ఒక వ్యక్తికి మన ఫోటోగ్రాఫర్కి 2 లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త కార్యవర్గం అయినా కూడా ప్రధానంగా జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీకి అనుబంధంగా ఉంటూ కుటుంబ భరోసాను ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత తీసుకోవాలని నూతనంగా ఎన్నికైనటువంటి మన డైనమిక్ లీడర్ చక్రి గారికి వారి కార్యవర్గానికి ప్రధానంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా నూతన కార్యవర్గానికి మా తిప్రారం మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ ఇంత దూరం వచ్చి మా వాళ్ళని బ్లెస్సింగ్ చేసిన. మాట్లాడకున్నా వారి బ్లెస్సింగ్స్ ఉంటాయి అంటుండు స్మైల్ తోటే. విజయాన్ని చూసి మాకు అనిపిస్తుంది ఏమనంటే ఇంత మంచి విజయం ఇంత బాగా చేసుకున్నాడు ఈ ప్రమాణ స్వీకారం. ఇలాంటి అవకాశం మళ్ళీ ఒకసారి నాకు వస్తే నేను ఇంతకంటే బాగా చేసి చూపించదు అనిపించింది నాకు. ఎందుకంటే మేము ఈ రేంజ్లో ఎవరు చేయంగా చూడలేదు. నేను చాలా ప్రమాణ స్వీకారాలకు పోయినా అన్ని దిక్కులు ఎక్కడ పిలిచినా కూడా సరే నాకు ప్రోగ్రాం ఉన్నా కూడా వదిలేట్టి పోతా. ఎందుకంటే మన మిత్రుడు పిలిచినప్పుడు తప్పకుండా రావాలని. నిన్న నాకు ఫోన్ చేయడం జరిగింది చక్రన్న లక్ష్మణన్న. ఫోన్ చేయగానే సరే ఏదేమైనా నేను తప్పకుండా ప్రమాణ స్వీకారానికి పోవాలని రావడం జరిగింది. అలాగే నా గతంలో మా నల్గొండ టౌన్కు బిల్డింగ్ కోసం అడగగానే గతంలో ఉన్న ప్రెసిడెంట్ గారు కూడా మరి వాళ్ళ కార్యవర్గానికి సంప్రదించి 10,000 రూపాయలు మాకు మిర్యాలగూడ నుంచి కూడా చందా ఇవ్వడం జరిగింది. అలాగే మీ మిర్యాలగూడ నుంచి ఎప్పుడైనా బిల్డింగ్ కట్టడానికి సిద్ధంగా ఉంటే మా కార్యవర్గం ఇచ్చిన ఇవ్వకుండా నల్గొండ టౌన్ ఇవ్వకుండా నా పర్సనల్గా మీకు నా చేతనైన సహాయం చేస్తా అని చెప్తూ అట్నే నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ బీరం రవి గారు ఎక్కడున్నా పైకి రావాలి. మాకేమో లైట్లు బాగా వేసారు, ఎవరు కనిపిస్తలేరు, చాలా ఇబ్బందిగా. ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ మరియు పెద్దలందరికీ నా సభ నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న చక్రి అన్న ప్యానెల్కి నా శుభాకాంక్షలు. అన్న మీరు మంచి పనులు చేస్తూ మిర్యాలగూడ ఇప్పటి వరకు అన్ని విషయాల్లో నేను చూస్తూ ఉంటా. మీ మిర్యాలగూడ గ్రూప్లో కూడా నేనున్నా. రాజీవ్ చౌక్ దగ్గర మంచి డిస్కషన్లు చేసుకుంటూ మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధానం మా అందరికీ ఆదర్శనీయం. అదేవిధంగా మీరు ఇప్పుడు నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన మీరు కూడా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోయి మీరు సమస్యలు పరిష్కరించి మంచి అధ్యక్షుడిగా మరి గుర్తింపు పొందాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి మీరు కూడా బిల్డింగ్ కడతా అంటారన్న. ఎక్కడైనా సరే బిల్డింగ్ కడతా అంటే నాకు ఎంతో ఉత్సాహం అనిపిస్తుంది. ఎందుకంటే మనకంటూ ఒక ఆధారం ఉండాలి. అది మనకి ఒక బిల్డింగ్ రూపంలో ఉంటే చిన్న సమస్యల్ని మనం ఇట్లా ఫంక్షన్ హాల్లో కాకుండా చిన్న మీటింగులు పెట్టుకోవాలన్నా ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించుకోవాలన్నా మనకంటూ ఒక వ్యవస్థాపక బిల్డింగ్ ఉండాలి. అలాంటి బిల్డింగ్ నిర్మాణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వేదిక నుంచి నా వంతుగా 10,000 రూపాయలు ఇస్తా అని చెప్తున్నా మడంపల్లి మండలం నుంచి. నేను ఎప్పుడైనా సరే మా మండలంలో మా సూర్యాపేట జిల్లా వాళ్ళు కూడా మేము బిల్డింగ్ కడతామన్నారు. అప్పుడు కూడా వారికి కూడా మా మండలం నుంచి నేను 10,000 ఇస్తా అని చెప్పినా. అదేవిధంగా మీకు కూడా ఇస్తా. కంపల్సరిగా రాసుకోండి, నాకు గుర్తు చేయండి. నేను మీకు కంపల్సరిగా నా వంతు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. బీరం రవికుమార్ గారు ఎక్కడున్నా పైకి రావాలి. బీరం రవికుమార్ గారు ఇంతకుముందు చిన్న సమస్యలు ఏమన్నా కానీ పక్క మండలం నుంచి ఉన్నా కానీ అందరం సామరస్యంగా ఫోన్లోనే ఉండేవన్నీ కూడా. ఇప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రాం పరంగా కానీ మంచి చెడు కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ అదేవిధంగా ఈ కార్యవర్గం కూడా మాతోనే ఉంటుందని మరి కోరుకుంటున్నాం. సీనియర్ ఫోటోగ్రాఫర్లు అందరికీ సన్మాన కార్యక్రమం ఉంది. మిర్యాలగూడ సీనియర్ ఫోటోగ్రాఫర్లు అందరికీ సందేశం ఇచ్చి పోతే ఈ రోజున నూతన బాడీ ప్రమాణ స్వీకారం చేసుకున్నది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అసోసియేషన్ని మంచిగా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తూ మీ సమావేశానికి ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. నియోజకవర్గ ఫోటోగ్రాఫర్లందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నిక చేయబడినటువంటి చక్రి అండ్ బ్యాచ్ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్ దినాల్లో గత సంవత్సరాల్లో ఏ విధంగా అయితే జరుపుతూ వచ్చినారో క్రీడోత్సవాలు అయితేనేమి మెడికల్ క్యాంపులు అయితేనేమి వాళ్ళు చేయాల్సినటువంటి
మంచి కార్యక్రమాలు అన్నీ కూడా ఇంకా అత్యధికంగా ఇప్పుడు మనకు మరి చేయవలసినటువంటి వనరులు ఉన్నాయి, చేసేటువంటి లీడర్లు ఉన్నారు మన చేతిలో. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మన టౌన్ అధ్యక్షులు అందరూ ఉన్నారు కనుక కావాల్సినవన్నీ చేస్తూ ఒక ఫోటోగ్రాఫర్లకు ఒక కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని, భవిష్యత్ దినాల్లో మరి ఫోటోగ్రాఫర్లకు కావాల్సిన ఫండ్స్ కూడా ఏర్పాటు చేయాలని నూతన కార్యవర్గాన్ని కోరుకుంటూ సాఫ్ట్వేర్ ఇప్పుడు దీంట్లో ఈ అసోసియేషన్లో నా పాత్ర టెక్నికల్ డిపార్ట్మెంట్. అంటే మన ఫోటోగ్రాఫర్కి తోడుగా సమానంగా పనిచేసేది నేను కూడా ఒకడిని. ఈ కొత్త కమిటీలో నేను అంతకన్నా మించి వర్క్ చేస్తానని, ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్లకు తోడుంటానని ఖచ్చితంగా చెప్తూ, రేపు మనకు దగ్గరలో ఎక్స్పో ఉంది, అందరం కలిసి వెళ్దాం. అంతేకాకుండా సెప్టెంబర్ లాంటి ఖాళీ సీజన్లో మంచి మోడల్ ఫోటోగ్రఫీ కోసం ఖచ్చితంగా నేను ఒక ప్లాన్ చేస్తున్నాను. మెటీరియల్ కొనడంలో కానీ, సాంకేతికతలో కానీ, అభివృద్ధి చెందడంలో కానీ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతగా ఈ అసోసియేషన్ ముందుకుంది. మీరు ఖచ్చితంగా ఈ అసోసియేషన్కి తోడుండి మీరు వాళ్ళతో పాటు ముందుకెళ్తే ఎప్పుడు లేనంత గొప్పగా ఇప్పుడు మనం ముందుకెళ్ళచ్చు. పాండు ఎక్కడున్నాడు? ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికైన చక్రి అన్న ప్యానెల్కు నా శుభాకాంక్షలు. సుధాకర్ మిక్సింగ్. ఆ పాండు గొగులతు పాండు, అలాగే గొగులతు పాండు, పగిళ్ళ వెంకన్న. మేము ప్రభుత్వ ఉద్యోగులం, జనరల్గా ఎలక్షన్లు అంటే కొద్దిగా భయపడుతుంటాం, వచ్చిన ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసుకోవడం ప్రయత్నిస్తాం. అటువంటిది ఈ కొత్త ఎలక్షన్ డ్యూటీ అవసరమా అనే ఆలోచనతో ఉంటే పెద్దలు వీళ్ళు వచ్చారు, సరే వీళ్ళని కాదనలేకపోయా. నేను ఎంతైతే ఆలోచించానో ఒక జనరల్ ఎలక్షన్ రీతిలో నడిపించాం. ఎంత సిస్టమేటిక్గా వీళ్ళు ఓటింగ్లో పాల్గొన్నారంటే నేను ఇన్ని ఎలక్షన్లు నిర్వహించినా కూడా అంత సిస్టమేటిక్గా నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు. వాళ్ళు మాకు ఎంత మంచిగా టిఫిన్ కానీ లంచ్ కానీ ఏది కూడా మాకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. ఉన్నటువంటి ఆ ఎన్నికల కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మనం ఇచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఒక 4 రోజులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇచ్చాం, వారికి కూడా అవకాశం కల్పించాం. ప్రతి పోస్టల్ బ్యాలెట్ని కూడా సీక్రెసీగా ఉంచాం, ఎక్కడ కూడా ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆ 3 ప్యానల్స్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడం, కౌంటింగ్ చేయడం, ప్రకటించడం ఇవన్నీ కూడా సజావుగా నిర్వహించిన నాకు అవకాశం కల్పించినటువంటి ఈ మిర్యాలగూడ పట్టణ అండ్ ఫోటోగ్రాఫర్స్ ఎన్నికల కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గెలిచిన వారికి కూడా కృతజ్ఞతలు, వారికి కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు కూడా నాకు ఎలా నచ్చిందంటే ఓటమిని కూడా చాలా ఉందాగా స్వీకరించారు. అది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ మీద బాధ్యత ఉంది. మీ సభ్యులు మీ మీద ఉంచినటువంటి బాధ్యతని తూచా తప్పకుండా మరి ఈ మిర్యాలగూడ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని, మరింత డెవలప్ చేయాలని నా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్నికల కమిటీకి, నిర్వహణ కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బ్లెస్సింగ్స్ ఇచ్చిన పిల్లలకు వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ మా ప్రింటోనికా తరపున ఆర్థిక శుభాకాంక్షలు. ప్రింటోనికా అంటే మీ అందరికీ తెలుసు, గత 27 సంవత్సరాలు బట్టి క్వాలిటీకి నెంబర్ 1గా నిలుస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇండియాలోనే కాదు ఆసియాలోనే మొట్టమొదటిగా HP ఇండిగో 12,000 HD మిషన్ని తీసుకురావడం జరిగిందండి. మీ అందరికీ ఇది మా కంపెనీ సుపరిచితం. మా MD మురళి గారు ప్రత్యేక శ్రద్ధతో ప్రతి ఆల్బమ్ను కూడా క్వాలిటీగా మరుస్తూ మీ అందరికీ కూడా మరింత సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మా సేవలు వినియోగించుకోవడానికి మీరు ముందుకు వస్తే మా వంతు ప్రయత్నం మీకు చేసి మీ బిజినెస్ అభివృద్ధి చెందేట్టుగా
మా వంతు ప్రయత్నం మేము చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తమ్ముడు రాజా వీళ్ళకి మామూలుగా ఉండదబ్బా, పొద్దున్నే సతాయిస్తున్నాను ఆడూరు. భోజనాల టైం అవుతుంది, ముఖ్య అతిథులు మాట్లాడాలి. మీ సన్మానాలు పక్కా పెట్ట. శుభాకాంక్షలు ఖమ్మంపాటి రవి. ఎందుకంటే ఫోటోగ్రాఫర్లు ఎప్పుడు గుడ్ మార్నింగ్ అసోసియేషన్ ఏర్పరచుకొని ముందంజలో ఉంటుంది. నాకు ముగ్గురు పార్టిసిపేట్ చేసిర్రు, గెలిచిర్రు. కానీ మిర్యాల కూడా అసోసియేషన్ మళ్ళీ ఏమన్నా విచ్ఛిన్నం అవుతుందా అని నేను అనుకున్నా మార్నింగ్. కానీ ఒకటే, నేను బస్ దిగంగానే 7:30కు మిర్యాలగూడలో బస్ దిగంగానే మాకు జానీ గెలిచిండు. కాంపిటీషన్ చేసిన జానీ గెలిచిండు. అన్న ఎక్కడ పోతున్నావు అన్నారా, గిడి పోతున్నా అని చెప్తే నేను దింపొస్తాపా అని చెప్పి తీసుకుపోయి అక్కడ చెప్పిండు. ఇంత పొద్దుగా ఆలోచన ఏంటంటే, అన్న ఈరోజు ప్రమాణ స్వీకారం ఉందన్న, అందరం కలిసి పని చేసుకుందాం అన్న, కలిసి పని చేస్తున్నావు అని అన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. జానీ పొద్దున కలిసి చాలా హ్యాపీగా సంతోషమైన విషయం చెప్పిండు. మిర్యాలగూడ అసోసియేషన్ ఇక విచ్ఛిన్నం కాదు, ఒకటే అసోసియేషన్ ఉండాలి, ఇక ముందు అన్నిట్లలో ముందంగా ఉండాలని నల్గొండలో కోరుకుంటున్నాను. మా యూసుఫ్ సీనియర్ ఫోటోగ్రాఫర్ కూడా స్టేజ్కి మీకు రావాలని. ఈ ముగ్గురు పోటీ చేసిర్రు ఇప్పుడు. సంతోష్ స్మైల్ రా, నవ్వు స్మైల్, అందరు నవ్వాలి. జానీ ఇక్కడ రా. మీ అందరి మధ్యలో ఎన్నికలు నిర్వహించిన రాజుగారు భోజనాలు తిని వచ్చిన తర్వాత దయచేసి ఇది చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి మనం భోజనాలు చేసి వచ్చి సన్మాన కార్యక్రమం జస్ట్ భోజనాల తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. దయచేసి అందరూ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఇంత సజావుగా ఏ విధంగా అంటే నభూతో నభవిష్యతి అనే విధంగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుల గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు వెంకటరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు శ్రీమన్నారాయణ గారు, తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పున్న రామకృష్ణ గారు, ఏళ్ల భయన్న గారు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారి మరియు సభ్యులు, అదేవిధంగా పుర ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని విశేషంగా ఆదరించి ఫోటోగ్రాఫర్స్కు మొదటి నుంచి వెన్నుదట్టి ఉన్నటువంటి బిఎల్ఆర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు ఫోటోలే కాదు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని నిరూపించిన ఫోటోగ్రాఫర్ మిర్యాలగూడ ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. మన కోసం మనం, జనం కోసం మనం, మన కోసం మనం పనిచేస్తూ జనం కోసం కూడా పనిచేసేవాడే ఫోటోగ్రాఫర్. సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని మూడో నేత్రంతో చూసి చేతనైనంత కాడికి ప్రతి వానికి సాయం చేసేవాడే ఫోటోగ్రాఫర్. ఎందుకంటే ఇందాక మనకు ఈ ఫోటోగ్రాఫర్ వ్యవస్థను గుర్తించింది బిఎల్ఆర్ గారే. ఆయన చెప్పాడు ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఫోటోగ్రాఫర్ పెళ్ళిళ్ళకి పోయినప్పుడు అక్కడ అనుకుంటున్నారట ఏమని, బిఎల్ఆర్ గారు మీరు సార్ గెలుస్తున్నారని చెప్పేసి ఫోటోగ్రాఫర్స్ మిత్రుల ద్వారా సోషల్ మీడియా కంటే పవర్ఫుల్గా ఒరిజినల్ వాయిస్ ఆయన సేకరించారు. ఆయన మనల్ని మెచ్చుకున్నారు. అంటే మనం సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో మన పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది అనే దానికి నిదర్శనమే మన యొక్క ఫోటోగ్రాఫర్ జీవన చిత్రం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి మిర్యాలగూడ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రి ఎలియాస్ గారు. ఈయన మర్రి ఎలియాస్ గారు ఒక మర్రివృక్షం లాంటి వాడు. మంచిని చెడుని సమదృష్టితో చూడగలడు. అన్ని విషయాల్లో తను ఇతరులకు మార్గదర్శకంగా ఉంటూ ఏదొచ్చినా సరే ఫోటోగ్రాఫర్ల శ్రేయస్సు కోసం ఒక 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో ఉంటూ కష్టపడుతూ ఫోటోగ్రాఫర్లకు ముందుండి సహకరిస్తున్నటువంటి మర్రి ఎలియాస్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వాతావరణంలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించడానికి ముందడుగు ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రి ఎలియాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కమిటీ కూడా ఎప్పటికప్పుడు ఫోటోగ్రాఫర్ల సమస్యను పరిష్కరిస్తూ జిల్లాలోనే ఒక మంచి టీమ్గా, చక్రి టీం అంటే జిల్లాలోనే ఒక మంచి టీమ్గా ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటూ
మిర్యాలు కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే అందరం స్టేజ్ మీద కూర్చుంటాం, మాట్లాడతాం, ప్రమాణ స్వీకారం చేసుకుంటాం, శాలో కప్పుకుంటూ పోతాం. కానీ గుంపులు గుంపులుగా కాకుండా ఒక్కొక్కరిని పిలిచి డిఫరెంట్గా ఒక వేదికను నూతన ఒరవడికి నాంది పలికిన ఇలియాస్ గారి ఆధ్వర్యంలోని మిర్యాలగూడ అసోసియేషన్కి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించిన ఒక అసెంబ్లీ లెవెల్లో ఎన్నికలు నిర్వహించిన ఎలక్షన్ కమిటీ మెంబర్లకు కూడా వారందరికి కూడా నల్గొండ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ఇప్పుడు బాధ్యత చక్రి, లక్ష్మణ్, నాగార్జున్ ఇలా ముగ్గురికి మరి పూలదండలు వేసి శాలువ కప్పిర్రు. రేపు మళ్ళా ఇక ఈ శాలువ పూలదండలే కాదు, రేపటి నుంచి మాకు అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ ఫోటోగ్రాఫర్ తక్కువ తీస్తుండు, ఇక్కడ ఫోటోగ్రాఫర్ తక్కువ తీస్తుండు, ఇలాంటి సమస్యలు వస్తాయి. ఏ సమస్య వచ్చినా కానీ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్తో వారి సమస్య పరిష్కరించే విధంగా మాట్లాడాలి. కానీ దయచేసి విసుక్కోకుండా ఏ రకంగా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ అవసరమైతే మళ్ళీ మాట్లాడతాను చెప్పాలి. కానీ ఫోటోగ్రాఫర్లు అందరి సమస్యలను పరిష్కరించే విధంగా ఇప్పుడు వచ్చిన టీం ప్రయత్నం చేస్తుందని ఇంకో ఈ సభా వేదికగా నేను ఒక విషయం చెప్తున్నాను. నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఈ అధ్యక్ష పదవిలో ఈ ప్రస్తుతము మిర్యాలగూడ అసోసియేషన్ నాకు చివరి కార్యక్రమం. ఎందుకంటే ఈ నెల 24వ తారీఖు జిల్లా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ జిల్లా ఎలక్షన్స్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 33 మండలాల నుంచి ఎవరైనా శాసనసభ్యత్వం తీసుకొని ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అలాగే 6 నెలల క్రితం సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పోటీలో నిలిచి నల్గొండ జిల్లా యూనియన్ను అభివృద్ధి పదంలో నడిపిస్తారని, ఇక ఈ మిర్యాలగూడ అసోసియేషన్లో ఇక సాధ్యమైనంత త్వరలో నేను బిల్డింగ్తో మళ్ళీ మీ కళ్ళ ముందు నేను చూస్తానని, నా కళ్ళలో నేను చూస్తానని, ఇప్పుడు వచ్చే నల్గొండ జిల్లా నూతన కార్యవర్గంలో కూడా నేను ఏదో ఒక బాధ్యత నిర్వహించి ఈ అసోసియేషన్కు దూరంగా ఉండకుండా మీ వాళ్ళ కళ్ళ ముందు ఉంటానని ఇప్పటివరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మిర్యాలగూడ నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు. నెక్స్ట్ సంతోష్ గారు. వెంకరెడ్డి గారు చేస్తారు. చిటికెల కొత్త కమిటీకి శుభాకాంక్షలు. హలో. గతంలో కన్నా ఇప్పుడు జరిగిన ఎలక్షన్లు మామూలు ఎలక్షన్లు కాదు, అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఎలక్షన్లో కూడా ఉన్నాయో లేవో కానీ ఇది మీ ఫోటోగ్రఫీ యూనియన్ తరఫున చేసిన ఎలక్షన్లు అసలు దానికి మాటలు లేవు అన్నట్టు మాట్లాడారు చాలామంది. దానికి నేను చాలా సంతోషపడ్డాను. అదేవిధంగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్లు కూడా మనం చేసే కార్యక్రమాలు కానీ చేయబోయే కార్యక్రమాలు కూడా గతంలో కన్నా ఇంకా గుర్తుండే విధంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫోటోగ్రఫీ సోదరులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు శ్రీమన్నారాయణ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలియాస్ గారు,
రాష్ట్ర గౌరవ సలహాదారులు పొన్న రామకృష్ణ గారు, అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి డివిజన్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మొట్టమొదలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మిర్యాలగూడ డివిజన్ ఎన్నికలు అనేది ఒక రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకొరకంటే వాళ్ళు మూడు ప్యానళ్ళు వచ్చి కూడా ఈరోజు అదే 3 ప్యానళ్ళు ఎన్నికలకు ముందు ఏ విధంగా ఉన్నారో ఈరోజు కూడా అదే విధంగా ఉన్నందుకు ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి అసోసియేషన్ ఏమని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ అసోసియేషన్ని రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఎన్నికలు జరిగి ఈ విధంగా సంఘాన్ని ముందుకు తీసుకునేదానికి మేమంతా ఒకటే అనే భావనతో వచ్చినందుకు వారందరినీ కూడా ఒక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రత్యేకంగా అభినందనలు, అదేవిధంగా ఏకంగా ఉన్నందుకొరకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు రాష్ట్ర ఫౌండర్ అధ్యక్షులు వెంకయ్యరెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా భుజాల మీద వేసుకొని ఇంత సక్సెస్ కావడానికి కారణమైన అన్న నిజంగా కూడా నేను వయసులో తమ్మున్నే. ఎందుకంటే ఎలియాస్ అన్న నేను ఫోటోగ్రఫీలో రాకముందు గురించి కూడా పరిచయం, చాలా పెద్దవాడు. ఎప్పుడు కూడా సంఘం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే అన్న ఎలియాస్ గారికి, అదేవిధంగా ఈ నల్గొండ జిల్లాని ముందుకు నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు శ్రీమన్నారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి పసుపులేటి కృష్ణ గారికి, మరి అదేవిధంగా ఈరోజు నేను ఉమ్మడి నల్గొండ జిల్లాని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేసిన నాకు సహకరించిన పెద్దలు రాష్ట్ర గౌరవ సలహాదారులు పున్న రామకృష్ణ గారికి, అదేవిధంగా బయ్యన్న గారికి, మరి కింద కూర్చున్న అన్న వీరన్న గారికి, మరి ముఖ్యంగా వేదికను అలంకరించిన పాండు, అదేవిధంగా మిగతా సభ్యులు సంతోష్ మనోళ్ళకి, ముఖ్యంగా మిత్రులారా ఇట్లాంటమ్మా ఒకసారి మీ ముగ్గురు చక్రి లక్ష్మణ్ ముగ్గురు ఒక్కడు ఉండండి. ఇంతకుముందు మీ ముగ్గురు నేను గతంలో 2015 ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇదే మరి ఎలియాస్ గారు ఆ రోజున ఎవరు ముందుకు రాకపోతుంటే ఆడ సంఘం విచ్ఛిన్నమయ్యే దిశలో నేను అప్పుడే ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా అయిన తర్వాత మొట్టమొదటిసారి మిర్యాలగూడకే తీసుకొచ్చారు. అదే చెప్పబోతున్నా. నేను వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అసలు మిర్యాలగూడ డివిజన్లో ఇంతమంది ఫోటోగ్రాఫర్లు ఉంటారా? ఆ ఫంక్షన్ హాల్ నిండిపోయింది. పోటీ చేయాలంటే ఒకరిద్దరు కాదు 7 వచ్చిర్రు. అరే ఒకరిద్దరు వస్తే పోటీ, కానీ 7 వస్తే ఎట్లా పోటీ పెట్టాలరా బాబు అన్నప్పుడు నిజంగా ఎలియాస్ అన్న ఆ రోజు బాధ్యత తీసుకొని సంఘము ఎలాంటి గొడవలు కాకుండా, మరి ఆ రోజు ఎలియాస్ అన్న అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా చక్రి వీళ్ళందరూ కూడా మరి అన్నకు సపోర్ట్ చేస్తూ సంఘానికి ఎప్పటి నుంచో సహకరించుకుంటూ అదేవిధంగా ముందుకు పోతున్నారు. మరి మాకు ఫోన్ చేసి ఈ విధంగా ఎలక్షన్ జరిగినాయి, ఈ విధంగా ఓటింగ్ జరిగిందని వేరే వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఏ విధంగా జరిగిందట అంటే డూ ఆర్ డై, నువ్వా నేనా అంటే మెజారిటీ 90% అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. మరి ఒక్కసారి మీ ముగ్గురు ఆలోచించండి, మిమ్మల్ని అంతమంది పోటీ చేసినా అంతమంది ఓటు హక్కు వినియోగించుకొని మిమ్మల్ని గెలిపించారు అంటే కేవలము ఈ మిర్యాలగూడ డివిజన్ ఫోటోగ్రాఫర్ల భవిష్యత్ కొరకు మీరు పాటుపడతారని, మరి ఆ విధంగా పాటుపడాలని, ఇవాళ పదవి వచ్చిన తర్వాత పని చేసేవాడినే రాళ్ళేస్తారు, పని చేయనోడిని ఎవడేమనడు. దానికి ఉదాహరణ ఇక్కడ నిలబడ్డ వెంకయ్యరెడ్డి గారు కానీ, నేను కానీ, శ్రీమన్నారాయణ, ఎలియాస్ వీళ్ళందరూ కూడా అంతే. అయితే మీరు రేపు ఈ మిర్యాలగూడ డివిజన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ ప్రత్యేకమైన పేరుంది. మరి దాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా మీరు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పాడు. సంఘము అంటే అందరము అనేది ఐక్యత, సొంత నిర్ణయాలు కొంత మేలు, కానీ సంఘ నిర్ణయాలు అందరికీ మేలు. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ సొంత నిర్ణయాలు కొంత మేలు, సంఘ నిర్ణయం అందరికీ మేలు. మిమ్మల్ని ఏ విధంగా అయితే ఎన్నుకున్నారో
ఏ విధంగా అయితే ఇలా గ్రాండ్గా ప్రమాణ స్వీకారం జరిగిందో మీ కాలపరిమితి 3 ఏళ్ళ 2 ఈ 2 సంవత్సరాలు మీ ముగ్గురు ముఖ్యంగా మీ ముగ్గురు మధ్యన కోఆర్డినేషన్ ఉండాలి. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి మధ్యన కోఆర్డినేషన్ ఉన్న తర్వాతనే మిగతా టీం కావచ్చు వాళ్ళందరూ ఉంటారు. మీరు కోఆర్డినేషన్ చేసుకొని బ్యాంక్ అకౌంట్స్ కానీ అమౌంట్స్ కానీ యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా మీ డ్యూటీ మీరు చేయడం, అధ్యక్షుడిగా వారి డ్యూటీ వారు చేయడం, అందరూ కలిసి ఉండి నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలని, రాష్ట్రం నుండి ఎప్పుడు మిర్యాలగూడ డివిజన్కి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నా వంతుగా ఎప్పుడు కూడా మీకు సహకరిస్తానని, మరి ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన చక్రి గారికి, వారి కార్యవర్గానికి, అదేవిధంగా ఎలియాస్ అన్నకి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జర్నీలో ప్రయాణంలో బయలుదేరినప్పుడు ఎంతో హుషారుగా బయలుదేరుతాం, చేరే వరకు దివాలుగా దిగుతాం, అలసిపోతాం. అలాంటిది ఈ జర్నీలో, ఈరోజు జరిగిన జర్నీలో ఎవరినైనా నాకు తెలియక బాధ పెడితే మీరు పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రయాణం అన్నప్పుడు కొంతమందిని మాట్లాడలేను, కొంతమంది మాట్లాడించడానికి వీలు కాదు, కొంతమంది టైం కుదరదు. ఇలాంటిది ఏమైనా జరుగుతుంటే క్షమించండి. ఫస్ట్ ఏ కార్యక్రమాన్ని మీరు చేసినా ఫస్ట్ విమర్శిస్తారు, తర్వాత అభినందిస్తారు, తర్వాత అనుకరిస్తారు. విమర్శను పట్టించుకోవద్దు, అభినందిస్తాడు కష్టపడండి, తర్వాత మిమ్మల్ని అనుకరిస్తారు.